ఓం వాసుపురుషాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో వాస్తు ప్రచోదయాత్. రాజు వాస్తు ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు బి ప్రభాకర్. నేను వాస్తు సలహాదారుణ్ణి. ఈరోజు ప్రధాన అంశం నైరుతి దోషాలు. ఈ నైరుతి దోషాలు అన్ని దోషాల కంటే చాలా ప్రమాదకరమైన దోషాలు. ఈ నైరుతి గురించి నేను ఇప్పుడు మీకు మ్యాప్ ద్వారా వివరిస్తాను. ఇప్పుడు మనం మ్యాప్ ద్వారా చూద్దాం. ఇది మన స్థలంలోని మన గృహానికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఇవి దిక్కులు. ఇక పడమర దక్షిణం కలిసిన మూలే నైరుతి. ఈ నైరుతికి దిక్పతి నిరుతి అనే రాక్షసుడు. దీనికి గ్రహం రాహుగ్రహం. ఈ నిరుతి అనే రాక్షసుడు ఇతనికి మానవ వాహనం కలిగి ఉంటాడు. ఇతను వంశనాశకుడు, హింసకు కారకుడు. ఈ రాక్షసుడు చాలా బలవంతుడు. ఇతని గురించి ఈ నైరుతి గురించి ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ఈ పడమర దక్షిణం కలిసిన మూలే నైరుతి. ఇక పడమర భాగాన 9 భాగాలు ఉంటాయి, దక్షిణ భాగాన 9 భాగాలు ఉంటాయి. వీళ్ళను పిశాచ స్థాన దేవతలు అంటారు. ఈ పడమర భాగాన 1 పితృ, 2 దేవరిక. ఈ పడమర భాగాన 9 భాగాల్లో 1, 2 భాగాలు. ఇక దక్షిణ భాగాన దేవతలు 1 పితృ, 2 మురుష. వీళ్ళు పిశాచ స్థాన దేవతలు. ఇక ఈ 9 భాగాలు పడమర దిక్కు, ఈ దక్షిణ భాగాన 9 భాగాల కించెల్లి ఈ 2 పడమర దిక్కు 2, దక్షిణ దిక్కు 2 ఈ 2 కలిసిన మూలే నైరుతి మూల అంటారు దీన్ని. ఇక ఇప్పుడు మనం ఈ నైరుతి మూలలో ఏముంటే నైరుతి దోషం కింద వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిది, ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు. 1 సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు. రెండవది, ఇక్కడి నుంచి వెళ్ళి నల్లగుంతలు తీసుకొని ఉంటాయి, నల్లగుంతలు ఉండకూడదు. మూడవది, ఇక్కడ బాత్రూమ్లు ఉండకూడదు. నాలుగవది, ఇక్కడ గేటు కానీ దర్వాజా కానీ ఉండకూడదు. ఇక్కడ ఐదవది, నూతులు ఉండకూడదు. ఆరవది, ఇక్కడ గోతులు సుత ఉండకూడదు. ఏడవది, వీధిపోటు. ఉండకూడదు. ఈ దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ 2 దిక్కుల వీధిపోటు ఉండకూడదు. ఎనిమిదవది, నడక ఉండకూడదు.
దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ రెండు దిక్కుల నడక ఉండకూడదు. 9వది టాయిలెట్స్ ఉండకూడదు. 10వది డ్రైనేజీ ఉండకూడదు. 11 పెంపు ఉండకూడదు. ఇలా నైరుతి పెంపు ఉండకూడదు. ఇలా కానీ ఉండకూడదు. 12వది నైరుతి తెగిసూత ఉండకూడదు. నైరుతి తెంపు సూత ఉండకూడదు. ఈ నైరుతిలో పెద్ద పెద్ద కిటికీలు ఉండకూడదు. పెద్ద పెద్ద కిటికీలు నైరుతిలో ఉండకూడదు. అలాగే ఈ ఆగ్నేయం కంటే పల్లం ఉండకూడదు. ఏమేమి ఉండకూడదో మళ్ళొకసారి మీకు వివరిస్తాను. ఇప్పుడు ఈ పడమర దక్షిణం కలిసిన మూలే నైరుతి. ఈ నైరుతిలో ఈ 2 భాగాలు పడమర దిక్కు, 2 భాగాలు దక్షిణ దిక్కు కలిసిన మూలే నైరుతి. ఈ నైరుతిలో 1 సెప్పీ ట్యాంక్ ఖచ్చితంగా ఉండకూడదు. 2వది నల్లగుంత ఖచ్చితంగా ఉండకూడదు. 3వది బాత్రూమ్ అంటే స్నానాల గది సుత ఉండకూడదు. ఇక్కడ గేట్ కానీ దర్వాజా కానీ ఖచ్చితంగా ఉండకూడదు. 5వది ఇక్కడ ఎట్టి పరిస్థితిలో బాయిలు నూతులు గోతులు అస్సలే ఉండకూడదు. 6వది గోతులు సుత ఉండకూడదు. ఇక ఈ నైరుతి దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ వీధిపోటు ఉండకూడదు. అలాగే 8 దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ నడక ఉండకూడదు. ఖచ్చితంగా 9వది టాయిలెట్స్ మాత్రం అసలే ఉండకూడదు. డ్రైనేజ్ కూడా ఇక్కడ నైరుతిలో ఉండకూడదు. ఈ నైరుతి పెంపు అంటే ఈ విధంగా కానీ ఇట్లా పెరిగిన కానీ ఈ పెంపు ఉండకూడదు. అలాగే నైరుతి తెంపు ఇట్లా కట్టైన స్థలం సుధా ఉండకూడదు. ఇక్కడ ఈ నైరుతి భాగంలో పెద్ద పెద్ద కిటికీలు సుధా ఉండకూడదు. ఇక అతి ముఖ్యమైనది ఈ ఆగ్నేయం కంటే అన్ని దిశల కంటే ఈ నైరుతి మాత్రం పల్లం అస్సలే ఉండకూడదు. అన్నిటికైనా ముఖ్యమైన విషయం, దీన్ని మీరు తప్పకుండా పాటించాలి. ఈ నైరుతి ఖచ్చితంగా నైరుతి 90 డిగ్రీలు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఈ దోషాలు కనుక మీ ఇంట్లో గిట్ట ఉంటే నేను ఇప్పుడు దోషాల ప్రభావాన్ని వివరిస్తాను. ఈ దోషాలు మిమ్మల్ని భయపెట్టడానికి మాత్రం కాదు. మీ గిట్ట ఈ దోషాలు ఉంటే మీరు ముందు జాగ్రత్త చర్యగా ఏమైనా ఉంటే తీసేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకని మీకు వివరిస్తున్నాను. ఇప్పుడు మనం దోషాలు చూద్దాం. మన ఇంటి లోపల నైరుతి దోషాలు గిట్ట బలంగా ఉంటే మనకు తెలియకుండానే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి. ఈ వాయువ్యం, ఈశాన్యం, ఆగ్నేయ దోషాలు కొంచెం తక్కువ ప్రభావం చూపించినా కానీ ఈ నైరుతి దోషం మాత్రం మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ నైరుతి దోషం వల్ల ఈ ఇంట్లో ఉన్నవారికి ఎటన్నా వెళ్ళేటప్పుడు అనుకోకుండా యాక్సిడెంట్లు జరుగుతాయి. ఇంట్లోకి వెళ్ళి తొందరగా మంచిగానే వెళ్తాం కానీ బయటకు పోగానే యాక్సిడెంట్ జరుగుతుంది. ఆరోగ్యంగా చాలా బాగున్నా గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మన పిల్లలు పుట్టిన పిల్లలకు అన్నీ బాగున్నా కానీ కాళ్ళకు సంబంధించిన వ్యాధులు
రావడానికి అవకాశం ఉంది. ఇటువంటి ఇండ్లలో నైరుతి దోషాలు బలంగా ఉన్న ఇండ్లలో ఇటువంటి ఇండ్లలో అతులు అంతకులను చూడవచ్చు. కాల్చుకొని చనిపోవడం జరుగుతుంది. ఈ ఇంటి లోపల బాగా నైరుతి దోషాలు గిట్ట ఉంటే దుర్మరణం కలగడం, బలవన్మరణం కలగడం, దుష్ట ప్రవర్తన చెడు ప్రవర్తన కలిగి ఉండడం కూడా జరుగుతుంది. ఈ ఇంటి లోపల గిట్ట ఈ నైరుతి దోషాలు బలంగా ఉంటే ఊరికే ఎటువంటి సమస్య లేకుండా మనస్పర్ధలు వచ్చి తండ్రి కొడుకులు కొట్టుకోవడం జరుగుతుంది. అలాగే అన్నదమ్ములు సుధా ఊరికే గొడవ పడడం జరుగుతుంది. ఎటువంటి వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉండకుండా, అలాగే భార్య భర్తలు సుధా సమస్యలు ఏముండే కానీ ఈ దోషాల వల్ల వాళ్ళు సుధా కొట్టుకొని విడిపోయేదాకా సుధా తెచ్చుకుంటారు. ఈ ఇంటి లోపల గిట్ట నైరుతి దోషాలు గిట్ట బలంగా ఉంటే ఇంట్లో ఊక గొడవలు అవుతాయి, బయట సుధా గొడవలు అవుతాయి, సంఘంలో పరువు పోయే పరిస్థితి వస్తుంది. ఇటువంటి ఇండ్లు చితికిపోయి ఉంటాయి. ఈ లొల్లుల కారణంగా మనం బయటకు పోయి లొల్లు పెట్టుకుంటే ఆ కారణంగా ఏమైనా లొల్లు అయితే జైలు శిక్ష చుట అనుభవించవలసిన పరిస్థితి ఈ దోషాల వల్ల ఈ ఇంట్లోటి వారికి జరుగుతుంది. ఈ ఇంటి లోపల నివసించే వారికి ఈ నైరుతి దోషాలు గిట్ట బాగా ఉన్నాయటనుకో, ఇంట్లో ఉన్న మగవారు కానీ ఆడవారు కానీ సంఘంలో గౌరవ మర్యాద లేని పనులు చేయడానికి కూడా వీలుంది. ఈ నైరుతి దోషాలకు తోడు వాయువ్యం, ఇక ఈ మూల వాయువ్యం, ఈ దీనికి కూడా దోషాలుంటే నేను వాయువ్యం అనే వీడియో చేశాను, పైన లింక్ ఇస్తాను, చూడగలరు. ఈ దోషాలు గిట్ట ఈ నైరుతి దోషాలు తోడైతే ముఠా తగాదాలు లొల్లు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ నైరుతి దోషాలకు తోడు ఈశాన్యం, ఈ దోషాలు కూడా తోడైతే ఇక్కడ ఈశాన్యం, ఈ దోషాలు కూడా తోడైతే నైరుతి తోడు ఇక్కడ పెద్ద కొడుకు, ఇంటికి పెద్ద కొడుకు దుర్మరణం చెందడం, అతనికి అకస్మాత్తుగా కాళ్ళు చేతులు పడిపోవడం, పక్షవాతం రావడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఈ దోష నివారణ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెమెడీస్ నేను చెప్పే ముందు మీరు వాస్తు సలహాదారుని ఖచ్చితంగా సలహా తీసుకొని మీరు ఈ రెమెడీస్ చేసుకోవాలి. మీరు సొంతంగా ప్రయోగాలు చేయకూడదు. ఇప్పుడు మూడోది సెప్టిక్ ట్యాంక్ ఇక్కడి నుంచి వెళ్ళి తీసివేసి ఇక్కడ ఉత్తర వాయువ్యం ఇక్కడ పెట్టుకోవాలి. అక్కడ వీలుగాని పక్షంలో ఇక్కడ ఆగ్నేయంలో కాదు, తూర్పు ఆగ్నేయంలో ఇక్కడ పెట్టుకోవాలి. సెప్టిక్ ట్యాంక్ ఇక్కడి నుంచి తీసేసి ఉత్తర వాయువ్యంలో కానీ తూర్పు ఆగ్నేయం కానీ పెట్టుకోవాలి. ఇక నల్లగుంత ఇక్కడి నుంచి వెళ్ళి తీసివేయాలి. ఇక్కడ ఈశాన్యంలో పెట్టుకోవాలి. బావి కానీ నల్ల గుంత కానీ ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి తీసేయాలి. బాత్రూమ్ ఇక్కడి నుంచి వెళ్ళి తీసేసి ఈ ఉత్తర వాయువ్యంలో కానీ తూర్పు ఆగ్నేయం కానీ పెట్టుకోవాలి. ఇక ఇక్కడి నుంచి వెళ్ళి గేటు ఉంటే దర్వాజా ఉన్న గేటు ఉన్న తీసేయాలి. ఇక్కడి నుంచి వెళ్ళి నూతులు తీసేసి ఈశాన్యంలో పెట్టుకోవాలి, తీసేయాలి విసుత. ఇక్కడ గోతులున్న తీసేయాలి. ఇక వీధిపోటు, పడమర వీధిపోతు, నైరుతి వీధిపోటు, నేను దీనికి పరిష్కార మార్గం ఇచ్చాను. మీరు దానిపైన లింక్ ఇస్తాను, కావాల్సిన వారు చూసుకోగలరు. ఇక ఇక్కడి నుంచి వెళ్ళి ఏమైనా గేట్ ఉన్నా ఏమున్నా తీసివేయాలి. తీసివేసి నడక సూత బంద్ చేయాలి. ఇక ఇక్కడి నుంచి వెళ్ళి టాయిలెట్ సూత తీసేసి ఇక్కడ ఉత్తర వాయువులో కానీ తూర్పు ఆగ్నేయం కానీ
కట్టుకోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళి డ్రైనేజ్ సూత తీసివేయాలి. ఇక నైరుతి పెంపు ఇక ఈ విధంగా ఉంటే దీన్ని తీసేయాలి. ఈ విధంగా అని ఈ విధంగా అని తీసివేయాలి. ఇక తెంపు ఉన్నా కానీ దీన్ని మీరు సెట్ చేసుకోవాలి, అంటే తీసివేసి సమానంగా చూసుకోవాలి, స్థలం కట్ చేసుకొని. ఇక్కడ పెద్ద పెద్ద కిటికీలు మాత్రం ఉంటే తప్పకుండా తీసివేయాలి. ఇక ముఖ్య విషయం ఈ ఆగ్నేయం, ఇది ఆగ్నేయం. ఈ ఆగ్నేయం కంటే ఎప్పుడు కానీ నైరుతి ఎత్తుండాలి. ఎట్టి పరిస్థితిలో ఈ ఆగ్నేయం కంటే తక్కువ ఉండద్దు, పల్లం ఉండద్దు, ఎత్తుండాలి. ఆగ్నేయం కంటే నైరుతి ఎత్తు ఉండాలి. ఒకవేళ గిట్ట మిగతా లొంద గిట్ట అనిపిస్తే ఖచ్చితంగా తీసివేయాలి, ఎత్తు చేసుకోవాలి. ఇక ఇంకోటి, ఇవన్నీ తీసేసేటప్పుడు మాత్రం ఈ నైరుతి మాత్రం ఇట్లా ఇక్కడ ఇట్లా 90 డిగ్రీలు వచ్చేటట్టు ఖచ్చితంగా చూసుకోవాలి నైరుతి. ఇది ఇవి దోషాలు, రెమెడీస్. దీనికి వేరే అదనంగా ఏం పరిష్కార మార్గాలు ఉండవు, ఖచ్చితంగా మీరు పాటించుర్రి. ఈ దోషాలు మీ గిట్ట బలంగా ఉంటే తొందరగా సరి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీటిని సరి చేసుకోండి. ఈ నైరుతి దోషాలను మాత్రం మీ సొంతంగా కాకుండా మీ దగ్గరలో ఉన్న వాస్తు పండితుడిని సంప్రదించి ఇవి సరి చేసుకోగలరు. సొంత నిర్ణయాలు చేసుకోవద్దు. నేను చెప్పిన దోషాలన్నీ మిమ్మల్ని భయపెట్టాను కాదు, మీ గిట్ట ఏమన్నా ప్రాబ్లం ఉంటే తొందరగా సరి చేసుకుంటారని చెప్పాను. దీనివల్ల ఎవరు భయపడవద్దు. మీ దగ్గరలో ఉన్న వాస్తు సలహాదారుని సంప్రదించి తొందరగా మీరు వీటిని తీసేసుకొని సెట్ చేసుకోగలరు. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా వివరాలు కావాలంటే నేను నైరుతి దోషాలు అనే ఆడియో చేశాను, పైన లింక్ ఇస్తాను, దాన్ని మీరు చూడగలరు.